తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 10/2/2026 మీ అందరికైతే రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ రైతు భరోసా నిధులు యాసంగి పంట పెట్టుబడి డబ్బులు అయితే మనకైతే ఎకరానికి 12,000 రూపాయలు అయితే మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే ఇప్పుడే మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి. మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డం అయితే జరిగిందనమాట. ఇక్కడ అమౌంట్ అనేది ప్రతి ఒక్కరికి పడ్డాయి. మీ ఖాతాకి అయితే మెసేజ్ కూడా అయితే వస్తున్నాయి. మీరు చెక్ చేసుకొని మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి తప్పకుండా నాకైతే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఓకేనా. ఇక్కడ మీరు ముందుగా చూసుకున్నట్లయితే మీ అందరికైతే ఇలా మెసేజ్లు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. తెలంగాణ రైతాంగంకి అయితే నమస్కారం అని చెప్పేసి మీకు ఇలా ఒక మెసేజ్ వచ్చి ఈ మెసేజ్లో మీ అందరికైతే ఎంత అమౌంట్ పడ్డది, అలానే మీకు ఏ ఖాతాలో పడ్డదని పూర్తి వివరాలు మీకు ఇక్కడే కనిపిస్తాయి. మీరు చూసుకోండి. ఇక్కడ మీరు మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంటే అన్ని ఎకరాలకి డబ్బులు, అలానే మీ యొక్క ఖాతా నెంబర్ అక్కడ చివరి 4 అక్షరాలు ఉంటాయి అనమాట. ఆ ఖాతా చూసుకోండి. అందులో మీకైతే డబ్బులు అయితే పడ్డం జరుగుతుంది. అక్కడ మీకు ఎస్బీఐ కాబట్టి ఇలా ఎస్బీఐ అని, మీరు యూనియన్ బ్యాంక్ అయితే యూనియన్, ఇలా బ్యాంక్స్ ఉంటాయి అనమాట. మీ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంకు మీకు అక్కడ పేరు కూడా వస్తుంది. మీరు అందులో చెక్ చేసుకోండి. మీ ఖాతాలో డబ్బులు అయితే పడతాయి. ఈ అమౌంట్ అయితే మీరు వ్యవసాయ పనులకైతే ఉపయోగించుకోండి అని చెప్పేసి ఇక్కడ మీకు కింద మీ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి మీకు క్లియర్గా మనకైతే అమౌంట్ గురించి అయితే వస్తాయి. అయితే ఇక్కడ అమౌంట్ అనేది పూర్తి సర్వేలు అయితే పూర్తి అవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఏవైతే మనకి మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయో ఈ ఎలక్షన్ సందర్భంగా అమౌంట్ రాదు, ఆగిపోతుందేమో అని చెప్పేసి చాలామంది రైతులకైతే ఇది ఒక డౌట్ ఉందన్నమాట. అయితే వాళ్ళందరి కోసమే ప్రభుత్వం ఆలోచించి ఏం చెప్పిందంటే ఎలక్షన్స్ ఉన్నా సరే ఎలాంటి అమౌంట్ అయితే ఆపేది లేదు. తప్పకుండా రైతులకు ఇప్పటికే అమౌంట్ అయితే ఆలస్యమైంది కాబట్టి నేను త్వరలోనే అమౌంట్ అయితే విడుదల చేస్తున్నాం. ఆల్రెడీ విడుదల చేసుకుంటూ వస్తున్నాం. మొత్తం 31 జిల్లాలకైతే అమౌంట్ విడుదల చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మీకు మీ ఖాతాలో డబ్బులు అయితే పడుతుంది. మీరు అప్పటి వరకు అయితే కాస్త ఎదురు చూడండి. అమౌంట్ అనేది జిల్లాల వారీగా విడుదల చేస్తున్నాం కాబట్టి మీకు కొన్ని జిల్లాలకు ఈరోజు పడితే మిగతా జిల్లాలకైతే రేపు అలా అలా విడతల వైజ్గా పడుతూ వస్తున్నాయి కాబట్టి కాస్త వెయిట్ చేసి తర్వాత అమౌంట్ అయితే మీరైతే చూసుకోండి. అప్పుడు మీ ఖాతాలో పడతాయని చెప్పేసి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టత ఇచ్చారనమాట. అలానే ఇక్కడ మీకు ఇంకొకటి ఏంటంటే రైతు భరోసా అనేది మొత్తం 31 జిల్లాలకైతే అమౌంట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీకు జిల్లాల వారీగా విడుదలైన రైతు భరోసా నిధులు ఎన్ని, అలానే లబ్ధిదారుల వివరాలతో సహా మొత్తం విడుదలైన అమౌంట్ ఎంత ఉంది, మొత్తం ఎంతమంది రైతులు ఉన్నారు ఆ జిల్లాలో, మొత్తం వివరాలు అయితే మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం కూడా అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ మొత్తం అమౌంట్ అనేది ఎంతవరకు రిలీజ్ చేశారని చెప్పి మొత్తం క్లియర్గా ఇన్ఫర్మేషన్ కూడా మనకైతే ఇచ్చారు. మీరు ఇప్పుడే మీ ఖాతాలు చెక్ చేసుకొని మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేవని చెప్పేసి నాకు తప్పకుండా ఒకసారి అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. మీరు ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ సర్వే అనేది కూడా మొత్తం పూర్తి చేశారనమాట. ఈ సర్వే దేని గురించి పెట్టారో కూడా మీకు తెలిసి ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే మనకి ఆ భూములు సాగు భూములు కాకపోయినా ఎలా ఉన్నా సరే మనకి అమౌంట్ అనేది అందరికి వచ్చేది అనమాట. కానీ దీన్ని ఈసారి కొత్తగా పెట్టాలి అని చెప్పేసి మనకి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే కేవలం సాగు చేసే భూములకు మాత్రమే అమౌంట్ ఇద్దాం అని చెప్పేసి, రైతులు నష్టపోకుండా ఉంటారు, అమౌంట్ వేస్ట్ కాకుండా ఉంటుందని చెప్పేసి అదొక దృష్టిలో పెట్టుకొని కేవలం సాగు భూములకు మాత్రమే అమౌంట్ ఇవ్వాలి. ఇలా రాళ్ళు, గుట్టలు, కొండలు, అలానే వెంచర్లో ఉన్న భూములు ఏమైనా ఉంటే వాటికి అమౌంట్ అనేది ఆపేద్దామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకొని అప్పుడు వీళ్ళకైతే ఈ అమౌంట్ అనేది ఇలా పెట్టడం అయితే జరిగింది. అయితే దీనిపైన మనకి సర్వే అనేది కూడా కొనసాగించడమే జరిగిందనమాట. ఆ సర్వేలు కూడా పూర్తి అవ్వడం అయితే జరిగింది. తాజాగా ప్రభుత్వం ఏమని చెప్పిందంటే సర్వేలు మొత్తం పూర్తయ్యాయి, అమౌంట్ కూడా మేము విడుదల చేస్తున్నామని చెప్పేసి క్లియర్గా మనకి క్యాబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మళ్ళీ మనకి ఈ సోమవారం కూడా క్యాబినెట్ భేటీ కూడా ప్రభుత్వం అయితే పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీకు ఇంకొక ఆఫర్ కూడా ఏమని ఇచ్చారంటే ఇక్కడ ఎవరైతే సరే వరి పంట వేసిన రైతులు ఉంటారో వాళ్ళకి 500 రూపాయలు బోనస్ డబ్బులు కూడా మనకైతే యాడ్ చేస్తున్నారనమాట. ఓకేనా. 500 రూపాయలు బోనస్ డబ్బులు కలిపి ఎకరానికి 12,000 రూపాయలు ప్లస్ ఒకవేళ మీరు వరి పంట వేస్తే 500 రూపాయలు బోనస్. ఓకేనా. 12,500 రూపాయల లెక్క మీ అందరికైతే అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇది మీ అందరికైతే రైతు భరోసా అమౌంట్ గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ తోటి రైతు అందరికైతే షేర్ చేస్తే తప్పకుండా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందన్నమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కింద మీకు నోటిఫికేషన్ సింబల్ ఉంటుంది, దాన్ని ఆల్లో పెట్టుకోండి. దాని పక్కన మీరు కామెంట్ పక్కన హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే కింద 280 అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఈ వీడియో అక్కడ చాలామంది రైతులకు కూడా వెళ్ళడం అయితే జరుగుతుందన్నమాట. తప్పకుండా ఈ వీడియోని కూడా అన్ని గ్రూప్లలో షేర్ చేస్తారని చెప్పి అయితే అనుకుంటున్నాను. రైతులకి, కౌలు రైతులకు వచ్చేసి ఎకరానికి 15,000, వ్యవసాయ కూలీలకు వచ్చేసి 12,000, వరి పంటకైతే 500 రూపాయలు బోనస్ అని చెప్పేసి మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఆల్రెడీ దీనిపైన ప్రభుత్వం ఆల్రెడీ అమౌంట్ అయితే విడుదల చేయడం కూడా జరుగుతుంది. అలానే చాలామంది మనకి పింఛన్ సంబంధించి కూడా మెసేజ్ చేస్తున్నారు. దానిపైన కూడా నేను రేపు ఎల్లుండో వీడియోస్
అయితే పెట్టడం అయితే జరుగుతుంది. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నా. యూజ్ అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.